వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్ల కాల్వలో చోరీ. కంభం మండలం పెద్దనల్ల కాల్వలోని కృష్ణ మందిరం సమీపంలో దుగ్గెపోగు సుగునమ్మ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ దిమ్మె మీద ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులో ఉన్న రాగి తీగను ఇతర సామాగ్రిని దొంగలించారు. దొంగతనానికి తాడు, కర్ర, రెంచీలు వాడినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. ఎప్పుడు జరిగింది ఇది? గత 3 రోజుల క్రితము దొంగలు దొంగలు గుర్తు తెలియని దొంగలు ఇట్లా పైన కేబుల్ కట్ చేసి ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి మొత్తం లోపల ఉన్న కేబుల్ అయి మొత్తం చోరీ కాబడినది. ఇదే కాకుండా ఇంతకుముందు కూడా 2-3 సార్లు పైన కేబుల్ కానీ తర్వాత పైన లైన్ కానీ మొత్తం కట్ చేసుకుని పోవడం జరుగుతుంది. అయితే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కొద్దిగా స్పందించి రైతులకు న్యాయం చేయాలా. ఇంతకుముందు గతంలో కూడా ఇట్లాంటి ఎన్ని జరిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈసారి పోలీస్ శాఖ వారు కానీ తర్వాత డిపార్ట్మెంట్ వారిని దీన్ని స్పందించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంతకుముందు కూడా జరిగినాయి ఇక్కడ? ఇంతకుముందు 2-3 సార్లు కూడా జరిగినది. చిన్న మోటార్లు మేమేందంటే ఇదివరకు వాటర్ తక్కువైంది. గత నంది రామయ్య అనే చిన్న మోటార్ కూడా దొంగలించడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ లేదా? కంప్లైంట్ అని అంటే ఇంటిమేషన్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ అని అంటే పర్టికులర్గా మనకు పలాని వాళ్ళు దొంగతనం చేసినారో మనకు తెలియదు కదా. అందుకు గతంలో కూడా ఇంటిమేషన్ ఇదే మా పొలంలో కాదు, ఈ గతంలో కూడా వేరే పొలాలలో కూడా ఇట్లనే జరిగినది. దానికి స్పందించి తగు అధికారులు మాపై రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే. ఈ స్టార్టర్లో కూడా తీసుకుపోయారా? కత్తిరించింది నిన్న అదే వరుస. ఎప్పుడు జరిగింది ఇది? 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫారం పైన ఉన్నదాన్ని కేబుల్ కట్ చేసి పైన ఉన్నదాన్ని కేబుల్